వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా జనరల్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి జనరల్ హెల్త్ లో ఏ టాపిక్ గురించి మనకు తెలియజేయబోతున్నారు మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఈ వారం అంతా జనరల్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి జనరల్ హెల్త్ లో ఏ టాపిక్ గురించి మాకు తెలియజేయబోతున్నారు? ఈ వారం అంతా మనం జనరల్ హెల్త్ లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కండిషన్ ఎలా ఉంటుంది? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జనరలీ ఆర్థరైటిస్ అంటే మనకి జాయింట్ పెయిన్స్ ఉంటాయి అనేది తెలుసండి. దాంట్లో రకరకాలు ఉంటాయి. ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్థరైటిస్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి. మామూలుగా అయితే ఆస్టియో ఆర్థరైటిస్ లాంటివి అయితే ఏంటంటే ఎక్కువగా జాయింట్స్ యూసేజ్ మూలాన అరిగిపోవటం జరుగుతుంది, అందువలన ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వస్తుంది. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే యూసేజ్తో సంబంధం లేకుండా ఇదొక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టంలో ఉండేటువంటి ఇమ్యూన్ సెల్స్ మన బాడీ సెల్స్ని అటాక్ చేయటం మూలాన ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి వస్తాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. అండ్ సో మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అవ్వటం మూలాన ఒక పర్టిక్యులర్ పని చేస్తే వస్తుందనో లేకపోతే ఇలాంటి లైఫ్ స్టైల్ ఉంటే వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. కొన్ని రకాల లైఫ్ స్టైల్స్ ఉన్నప్పుడు లేదా కొంత జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, అంటే పేరెంట్స్లో కానీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ ఇట్లాగా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఆర్ ఎనీ అదర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళకి, మనకి ఆ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయినటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? జనరలీ జాయింట్ పెయిన్స్ రావడము, అంటే జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు అంతా కూడా యూజువలీ ఏదో ఒక ఆర్థరైటిస్ అని అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఫిజిషియన్ చెక్ చేసి కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ చేసి చెప్పవలసిందే తప్ప మీ అంతటి మీరుగా డయాగ్నోస్ చేసుకోవడానికి కుదరదండి. రకరకాల జాయింట్స్లో పెయిన్స్ రావడము, అట్లాగే మెయిన్ డిఫరెన్స్ ఏముంటుందంటే జనరలీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఒక పర్టిక్యులర్ నీలోనో లేకపోతే హ్యాండ్లో ఒక పర్టిక్యులర్ జాయింట్లోనో అట్లా మాత్రమే పెయిన్ రావడం జరుగుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి యూజువలీ ఆ పెయిన్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు రైట్ హ్యాండ్ పెయిన్ వస్తే లెఫ్ట్ హ్యాండ్ కూడా, లెఫ్ట్ రిస్ట్లో కూడా పెయిన్ రావడము, అట్లాగే ఫింగర్ జాయింట్స్లో పెయిన్స్ రావడము, అండ్ నీ జాయింట్స్లో పెయిన్ రావడము, యాంకిల్ జాయింట్స్లో రావడము, ఇట్లా రెండు వైపులా కూడా పెయిన్ అనేది ఉంటుంది. అట్లాగే సీజనల్గా పెయిన్ ఫ్లేరప్ అవుతూ ఉంటుంది. అంటే కాన్స్టెంట్గా పెయిన్ ఉండకుండా ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్లో పెయిన్ వస్తూ ఉంటుంది. ఒక వారం పాటు 10 రోజుల పాటు పెయిన్స్ ఎక్కువ ఉండటం జరుగుతుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది. సో ఇట్లా సైకిల్స్ లాగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మనకి ఒక్కొక్కసారి ఫ్లేరప్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ పెయిన్స్ అవి ఎక్కువ వచ్చినప్పుడు కారణం లేకుండానే ఫీవర్ రావడం అనేది జరుగుతుంది. అండ్ ఎక్కువ నీరసంగా ఉండటము. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు కొంతవరకు సస్పెక్ట్ చేసేందుకు యూజ్ అవుతాయి. బట్ ఇది ఖచ్చితంగా డాక్టర్ డయాగ్నోస్ చేసేదే. కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ చేయటము, అండ్ అవసరమైతే డ్యామేజ్ ఎంతవరకు ఉంది అనేది జాయింట్స్లో తెలుసుకోవడానికి కొన్ని రకాల ఇమేజింగ్ టెస్ట్ అంటే ఎక్స్రేస్ లాంటివి చేయటము, ఇవన్నీ ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది డయాగ్నోస్ చేయబడుతుంది. సో లహరి, ఎటువంటి డైట్ తీసుకుంటే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది? అది ఫ్లేరప్స్ని బట్టి ఉంటుందండి. యూజువలీ స్పెసిఫిక్గా ఒకలాంటి డైట్ లేకపోతే ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయని చెప్పలేము. బట్ జనరలీ ఇది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నీ కూడా కాన్స్టెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉంటాయి కాబట్టి మనకి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గించేటువంటి డైట్ ఏది తీసుకున్నా సరే ఎంతో కొంత రిలీఫ్ అనేది అయితే ఉంటుంది. బట్ కేవలం డైట్ మీద మాత్రమే డిపెండెన్స్ కాకుండా డెఫినెట్లీ ఫిజికల్ యాక్టివిటీ అనేది మాత్రం ఖచ్చితంగా భాగం చేసుకోవాలండి. బికాజ్ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ మన లైఫ్ స్టైల్లో భాగమైనప్పుడు చాలా వరకు మనకి ఈ సిమ్టమ్స్ ఫ్రీక్వెన్సీ అనేది అట్లాగే సిమ్టమ్ ఇంటెన్సిటీ అనేది రెండు కూడా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అండ్ అడిషనలీ అవసరమైతే ఆ డ్యామేజ్ని బట్టి, అంటే ఆ జాయింట్లో ఎంతవరకు డ్యామేజ్ ఉంది అట్లాంటి వాటిని బట్టి ఫిజియోథెరపీ కానీ ఆర్ కొన్ని రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్, కోల్డ్ ప్యాక్, హాట్ ప్యాక్ అంటారు, ఇట్లా అప్లికేషన్ ఆఫ్ కోల్డ్ ప్యాచెస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా యూజ్ చేసుకొని కొంతవరకు సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. బట్ ఓవరాల్ లైఫ్ స్టైల్లో అయితే
యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవటము, అట్లాగే ఫిజికల్గా యాక్టివ్గా ఉండటము, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో లహరి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా? జనరల్ హెల్త్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారి బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం పాలకూర ఉతప్పం, టొమాటో చట్నీ. మంగళవారం లెమన్ ఓట్స్, పుదీనా స్వీట్ చట్నీ. బుధవారం కొత్తిమీర ఉప్మా, జింజర్ చట్నీ. గురువారం పన్నీర్ స్టఫ్డ్ మూంగ్ చీలా, గ్రీన్ చట్నీ. శుక్రవారం సాబుదానా కిచిడి, టామరిన్ డేట్స్ చట్నీ. శనివారం క్యాప్సికమ్ పోహా, మునగాకు చట్నీ. ఆదివారం స్పైసీ బ్రెడ్ ఉప్మా, సుండల్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. లహరి, ఈరోజు మాకు ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం పాలకూర ఉతప్పం, టొమాటో చట్నీ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ పాలకూర ఊతప్పంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో చూద్దాం. సో లహరి, పాలకూర ఊతప్పంకి కావాల్సిన బ్యాటర్, అలానే పాలకూర, టమాటో మన ముందు ఉన్నాయి. సో వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటర్ వచ్చేసి మనం ఇడ్లీ దోశ బ్యాటర్ యూజ్ చేస్తున్నామండి. ఇడ్లీ పిండి, దోశ పిండి ఏదైనా సరే కొంతవరకు మనకి కన్సిస్టెన్సీలో డిఫరెన్సే తప్ప కాంపోజిషన్ ప్రతి మచ్ ఒకటే ఉంటుంది. దీంట్లో యూజ్ చేసేటువంటి మినపప్పు కానీ, అట్లాగే రైస్ కానీ, ఆర్ మనం ఏమైనా మిల్లెట్ బేస్డ్ రైస్ రీప్లేస్మెంట్ కింద యూజ్ చేసుకుంటే సీరియల్ గ్రెయిన్స్ కానీ, ఇవేవైనా కూడా ప్రిడామినెంట్లీ కార్బోహైడ్రేట్స్ని ఇస్తాయి. అయితే మనం వాడేటువంటి ఆ గ్రెయిన్ని బట్టి, అట్లాగే మినపప్పు కూడా పొట్టు తీసేసినవి కాకుండా పొట్టుతో పాటు ఉన్నవి అట్లా యూజ్ చేసుకుంటే కూడా మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది. అండ్ మెయిన్లీ ఎక్కువ ఫర్మెంటేషన్ అవ్వకుండా కొంచెం ఫ్రెష్గా చేసుకున్నదైతే కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బెటర్గా ఉంటాయి. అండ్ అడిషనలీ ఉదయాన్నే లేవగానే కొంతవరకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ జాయింట్ పెయిన్స్ మూలాన ఎక్కువగా శ్రమపడి ఏది చేయలేకపోవడం అట్లాంటిది ఉంటుంది. సో ఈజీగా ప్రిపేర్ చేసుకునేందుకు వీలుగా, అట్లాగే తీసుకున్న విదిన్ 1.5 అవర్లోనే కొంచెం మంచి ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసేందుకు మనం ఇట్లాంటి ఈజీగా అయిపోయేటువంటి చాయిసెస్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ అడిషనలీ కేవలము మనకి ఇడ్లీ బ్యాటర్ కానీ, దోశ బ్యాటర్ కానీ అంతవరకు తీసుకుంటే దాంట్లో కొంతవరకు ఆ గ్రెయిన్స్ నుంచి వచ్చేటువంటి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కానీ వెజిటబుల్స్ నుంచి వచ్చినంత ఎక్కువ క్వాంటిటీలో మనకి విటమిన్స్ అనేవి గ్రెయిన్స్ బ్యాటర్ నుంచి రావు. సో మనం అడిషనలీ కొంత వెజిటబుల్స్ యూజ్ చేసుకుంటున్నాము. స్పెసిఫికలీ టొమాటో యూజ్ చేస్తున్నామండి. టొమాటోలో మనకి లైకోపిన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ లైకోపిన్ పర్టికులర్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ టొమాటోలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండటం మూలాన ఓవరాల్గా మనం తీసుకునేటువంటి ఆహారంలో ఫైబర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సో ఆ విధంగా కూడా మనకి టొమాటో ఉపయోగపడుతుంది. ఇక పాలకూర తీసుకున్నట్టయితే పాలకూర అనేది చాలా విటమిన్స్ ఉంటాయండి. దీంట్లో ముఖ్యంగా విటమిన్ సి అనేది పాలకూరలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఊతప్పం లాగా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువసేపు కుకింగ్ టైం అనేది ఉండదు కాబట్టి విటమిన్ సి అనేది హై టెంపరేచర్స్లో ఎక్కువ టైం కుక్ చేసినప్పుడు ఇది పోతుంది. కాబట్టి ఊతప్పం కుక్ చేసినప్పుడు తక్కువ సేపు కుకింగ్ అవుతుంది కాబట్టి దాంట్లో ఉండేటువంటి విటమిన్ సి దాదాపుగా డిస్ట్రాయ్ అవ్వకుండా ఉండిపోతుంది. అండ్ అడిషనలీ దీంట్లో విటమిన్ కే ఉంటుంది, అట్లాగే ఇంకొన్ని రకాల బి విటమిన్స్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ కూడా. కాబట్టి ఓవరాల్గా మన బాడీకి ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్లో ఉంచేందుకు అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేసేందుకు మనకి పాలకూర చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దాంతోపాటు ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు మనకి పాలకూర అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటివి చేసుకునేటప్పుడు ముఖ్యంగా దోశలు, ఉతప్పం లాంటివి చేసుకునేటప్పుడు ఒక జాగ్రత్త పాటించాల్సింది ఏంటంటే తక్కువ అమౌంట్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేసుకోవాలండి. ఎక్కువ ఆయిలీ ఫుడ్ తీసుకోవటం కూడా మన బాడీకి ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది. కాబట్టి వీలున్నంత వరకు మూత పెట్టి కవర్ చేసినట్టయితే తేలిగ్గా కుక్ అయిపోతాయి. కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆ రకంగా యూజ్ చేసుకున్నట్టయితే ఇలాంటి రెసిపీస్తో కూడా మనము ఇన్ఫ్లమేషన్ని కొంతవరకు కంట్రోల్లో ఉంచుకొని రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. పాలకూర ఊతప్పంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ టొమాటో చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో లహరి, టొమాటో చట్నీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ టొమాటోస్, అలానే మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వచ్చాయి. అయితే జనరల్గా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు టమాటోస్ తీసుకోకూడదు అనుకుంటారు. సో ప్రిఫరబుల్గా టొమాటో చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? నైట్ షేడ్ వెజిటబుల్స్, టొమాటోస్, ఎగ్ ప్లాంట్ అంటే బ్రింజాల్ కానీ, వంకాయ, అట్లాగే టు అన్ ఎక్స్టెంట్ కొన్ని రకాల క్యాప్సికమ్
అండ్ సమ్ పీపుల్ ఈవెన్ సే పొటాటోస్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి ఆర్థరైటిస్ ఉన్నప్పుడు లేదంటే జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు అనేది చాలామంది చెప్తూ ఉంటారండి. బట్ దీనికి ఎనీ సైంటిఫిక్ బ్యాకింగ్ అనేది లేదు. అయితే కారణం అయితే ఉంది, అవాయిడ్ చేయాలి అని వాళ్ళు అనుకునేందుకు కారణం ఏంటంటే వీటిలో న్యాచురల్గానే ఒక రకమైన కాంపౌండ్ ఉంటుంది సోలినైన్ అనేది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ కాంపౌండ్ ఏంటంటే ఆ నైట్ షేడ్ ప్లాంట్స్ లీవ్స్లో మాత్రమే ఉంటుంది, అంటే వాటి ఆకుల్లో ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లాంట్ మీద వేరే పెస్ట్స్ కానీ యానిమల్స్ తినేయకుండా ఉండడానికి కానీ ఇట్లాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి దాని లీవ్స్లో ఉంటుందన్నమాట. బట్ ఆ ఫ్రూట్లో అయితే ఆ సోలినైన్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉండదు కూడా. బట్ అన్లెస్ మీరు ఒక ఫుడ్ డైరీ మెయింటైన్ చేస్తున్నారు, ప్రతిసారి మీరు టొమాటోస్ కానీ నైట్ షేడ్ వెజిటబుల్స్ ఏదైనా స్పెసిఫిక్గా తీసుకుంటూ ఉన్నప్పుడు మీకు ఫ్లేరప్ అయితే అది అవాయిడ్ చేయాలి తప్ప, అదర్వైజ్ టొమాటోస్లో ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు ఉపయోగపడేటువంటి కాంపౌండ్స్ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు మీకు సిమ్టమ్స్ కనుక అగ్రివేట్ అవ్వలేదు, అంటే ఫ్లేరప్స్ ఏమీ అవ్వలేదు, సిమ్టమ్స్ పెరగడం జరగలేదు అంటే కనుక హ్యాపీగా మీరు టొమాటోస్ తీసుకోవడం అనేది కంటిన్యూ చేయొచ్చు. సో టొమాటోస్ విషయానికి వస్తే మనకి ఇందులో లైకోపిన్ కంటెంట్ ఉంటుంది. అది మంచి యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ గాను యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గాను పనిచేస్తుంది. అండ్ జనరలీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే కేవలం జాయింట్స్ మీద ఎఫెక్ట్ పడటమే కాదండి, మన బాడీలో ఉన్న అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. కాబట్టి మన బాడీలో రకరకాల ఆర్గన్స్ కూడా ఫాస్ట్గా డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది, ఇంక్లూడింగ్ అవర్ హార్ట్ అన్నమాట. సో ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నట్టయితే కనుక ఆ కార్డియో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్, అంటే హార్ట్ హెల్త్ని కూడా ప్రొటెక్ట్ చేసేటువంటి కొన్ని రకాల కాంపౌండ్స్ వీటిలో ఉంటాయి. కాబట్టి టొమాటోస్ లాంటివి రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కేవలం జాయింట్ పెయిన్స్కి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు జాయింట్ పెయిన్ తగ్గేందుకు ఉపయోగపడటం మాత్రమే కాకుండా మన హార్ట్ హెల్తీగా ఉండేందుకు, మన బ్లడ్ వెజల్స్ అన్నీ క్లియర్గా ఉండేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి కూడా యూజ్ చేసుకుంటున్నాము. అల్లము వెల్లుల్లి రెండూ కూడా ఇన్ఫ్లమేషన్ని తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ముఖ్యంగా ఎనీ డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా అల్లం చాలా బాగా పనిచేస్తుంది. ఇక వెల్లుల్లి వచ్చేసి న్యాచురల్గానే ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు, అట్లాగే మనకేంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నప్పుడు కొన్ని రకాల మెడికేషన్స్ కూడా వాడుతూ ఉంటారు ఈ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్లో ఉంచేందుకు. అట్లాంటప్పుడు ఒకవేళ ఇమ్యూనిటీ తక్కువ చేసేందుకు యూజ్ అయ్యేటువంటి మెడికేషన్ అనమాట. సో అలా ఉండటం మూలాన ఫ్రీక్వెంట్గా మనకి ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటే వాటికి యాంటీబయాటిక్గా పనిచేసేందుకు కూడా గార్లిక్ని రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం, అంటే వెల్లుల్లిని ఏదో ఒక ఫామ్లో మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా నైట్ షేడ్ వెజిటబుల్స్ అని కానీ లేకపోతే ఎసిడిటీ కలిగిస్తుందనే డౌట్తో కానీ ఇలాంటి ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చట్నీ లాంటివి ఏంటంటే ఎక్కువ టెంపరేచర్కి కుక్ చేయడం జరగదు కాబట్టి వీటిలో ఉండేటువంటి విటమిన్ సి కూడా చక్కగా ప్రిజర్వ్ అవుతుంది. అండ్ మంచి క్వాంటిటీలో విటమిన్ సి తీసుకున్నప్పుడు కూడా మనకి జాయింట్ హెల్త్ సిమ్టమ్స్, ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ కొంత తగ్గుతున్నాయి అనేది రీసెర్చ్ చూపిస్తోంది. టొమాటో చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. క్రాంతి ఇలా అడుగుతున్నారు, ఫీవర్ వచ్చినప్పుడు బార్లీ వాటర్ తీసుకుంటూ ఉంటారు కదా, సో ఫీవర్ వచ్చినప్పుడే కాకుండా రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చా, తెలియజేయండి. హలో క్రాంతి గారు, జ్వరం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా బార్లీ వాటర్ రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చు. బట్ బార్లీ వాటర్ కంటే కూడా బార్లీ గ్రెయిన్స్ కూడా దాంతోపాటు తీసుకున్నట్టయితే కనుక మనకి ఎక్కువ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. బార్లీలో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండడానికి, అట్లాగే రోజంతా యాక్టివ్గా ఉండేందుకు, ఎనర్జీ ఇచ్చేందుకు కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో అలాంగ్ విత్ బార్లీ వాటర్, బార్లీ పర్ల్స్ కూడా కొంత పీరియాడికలీ, అంటే వారంలో 1-2 సార్లు తీసుకుంటూ ఉన్నట్టయితే డెఫినెట్లీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ పాలకూర ఉత్తప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో ఇడ్లీ దోశ బ్యాటర్ వేసుకుంటున్నాం. ఇప్పుడు పాలకూరని వేసుకుంటున్నాం. సో పాలకూరలో మనకి ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది, విటమిన్ సి, విటమిన్ కే కూడా అధికంగా లభిస్తాయి.
పాలకూర వేసుకున్నాం కదా, ఇప్పుడు టొమాటో ముక్కల్ని వేసుకుందాం. సో టొమాటోలో మనకి లైకోపిన్ అనే యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ ఉంటుంది, అలానే లైకోపిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా కూడా వర్క్ చేస్తుంది. టొమాటో వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర, అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, సో ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. సో ఈ మిశ్రమాన్ని కలుపుకునే ముందు మనం ప్యాన్ పెట్టుకుని ఆన్ చేసుకుందాం. సో తవా వేడెక్కుతుంది, ఈలోపు ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం. ఓకే, సో రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు సో డైట్ కూడా హెల్దీగా ప్లాన్ చేసుకుంటే కొంతవరకు రిలీఫ్గా ఉంటుంది. కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పాలకూర ఊతప్పంని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తవా పైన వేసుకుందాం. సో ముందుగా ఆయిల్ని బ్రష్తో గ్రీస్ చేసుకుందాం. సో రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు ఎక్కువగా ఆయిల్ కంటెంట్ కూడా తీసుకోవటం అంత మంచిది కాదు, బికాజ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని తవా మీద వేసుకుందాం. సో ఊతప్పంలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం. సో ఊతప్పం మగ్గటానికి టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. సో రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకున్నాం కదా. సో ఇటువైపు కూడా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ పాలకూర ఊతప్పం రెడీ. ఇప్పుడు టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బ్రష్తో ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు, వెల్లుల్లి. వెల్లుల్లి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలానే అల్లం ముక్కలు. అల్లం కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలానే డైజెషన్ కూడా కంట్రోల్లో ఉంచడానికి, సో డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మిరియాలు, ఎండుమిర్చి, ఇప్పుడు టొమాటో ముక్కలు వేసుకుంటున్నాం. సో టొమాటోలో లైకోపిన్ అనే యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ ఉంటుంది. అలానే టొమాటోలో మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. సో టొమాటో వేసుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు, ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. సో టొమాటోలు కొద్దిగా మగ్గడానికి టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం.
సో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో టొమాటో మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఈ మిశ్రమం చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ మిశ్రమం చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఓకే, టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన సెకండ్ రెసిపీ టొమాటో చట్నీ రెడీ. పాలకూర ఊతప్పంకి టొమాటో చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. పాలకూర ఊతప్పంకి కావలసిన పదార్థాలు: దోసపిండి 1 కప్పు, పాలకూర 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్. పాలకూర ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో దోసపిండి, పాలకూర, టమాటో ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలుపుకొని తవాను నూనెతో గ్రీస్ చేసుకుని ఊతప్పం వేసి 2 వైపులా కాల్చి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర ఊతప్పం రెడీ. టొమాటో చట్నీకి కావలసిన పదార్థాలు: టమాటోలు 3, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 4, మినపప్పు 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి 2 టీ స్పూన్లు, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. టొమాటో చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ ని నూనెతో గ్రీస్ చేసుకుని మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, మిరియాలు, ఎండుమిర్చి, టమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి మగ్గించుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టమాటో చట్నీ రెడీ. సత్య ఇలా అడుగుతున్నారు: రైనీ సీజన్లో ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండటానికి డైట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా? తెలియజేయండి. హలో సత్య గారు, వర్షాకాలంలో మనం ప్రత్యేకించి ఇమ్యూనిటీ కోసమని ఎక్స్ట్రా ఫుడ్స్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ రెగ్యులర్గా తీసుకునేటువంటి హెల్తీ డైట్లోనే ఇంకొన్ని జాగ్రత్తలు పాటించవచ్చు. ముఖ్యంగా ఫుడ్ అనేది ఎప్పుడు హాట్గా తీసుకోవటము, అట్లాగే కిచెన్ సరౌండింగ్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా క్లీన్గా ఉంచుకోవడము, అండ్ ఎక్కువసేపు ఫుడ్ అనేది బయట ఉండకుండా వీలున్నంత త్వరగా రెఫ్రిజిరేట్ చేయటము, ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వాడేటువంటి ఫుడ్స్ని రూమ్ టెంపరేచర్లో కన్జ్యూమ్ చేయటం కాకుండా స్టవ్ టాప్ పైన కానీ లేదంటే కనీసం మైక్రోవేవ్లో అయినా కానీ తగిన టెంపరేచర్ వరకు హీట్ చేయటము, ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటించాలి. వీటితో పాటుగా డెఫినెట్లీ కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ యూజ్ చేసుకోవాలి, ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి. అండ్ కూరలుగా తినేందుకు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేకపోతున్నట్టయితే కనుక కనీసం రెగ్యులర్గా వారంలో 2-3 సార్లు అయినా సూప్స్ లాగానో, రసం లాగానో, సాంబార్ లాగానో కూడా తీసుకోవచ్చు. అండ్ రెయినీ సీజన్లో జనరలీ వాటర్ ఇంటేక్ తెలియకుండా తగ్గించేస్తూ ఉంటారు. సో ఇలా కాకుండా వాటర్ లెవెల్స్ అనేవి రెగ్యులర్గా ఎలా అయితే 2.5-3 లీటర్స్ తీసుకుంటామో ఈ టైంలో కూడా అలాగే తీసుకున్నట్టయితే డీహైడ్రేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ పాలకూర ఊతప్పం. సో పాలకూరలో మనకి విటమిన్ సి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవాళ మన సెకండ్ రెసిపీ టొమాటో చట్నీ. సో టొమాటోలో లైకోపీన్ అనే యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. జనరల్ హెల్త్ లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.